ఎందుకంటే 2 రోజులుగా నీ మాటలు వినిపించి కొందరినైనా కాపాడాలని ఇదిగో తండ్రి శ్రీమంతి గారిని మీరే పురికొల్పి తండ్రి ఎంతగానో ఈ గ్రామస్తులు ఎంతగానో సహాయం చేయటం, అలాగే నీ బిడ్డలు ఇదిగో తండ్రి కానుకలు ఇచ్చారు. వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి వారికి సహాయం అందించండి. ఎందుకంటే ఎంతోమంది ఎంతో కష్టపడి లక్షల రూపాయలు సంపాదించి ఇదిగో తండ్రి రోగాలు వచ్చి హాస్పిటల్లో ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కష్టార్థం ఎంతో మరి వ్యర్థమైపోతూ ఉంది. అలా కాకుండా తండ్రి ఇదిగో నీ బిడ్డలు కానుకలు ఇచ్చారు, వారిని ఆశీర్వదించండి. వారు చేసిన కష్టాన్ని వారు అనుభవించలాగా సహాయం అందించమని బ్రతిమలాడుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, అలాగే తండ్రి నీ వాక్యాన్ని అందించబోతుండగా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మను బలపరిచి ఆత్మ సంబంధమైన సంగతులను నీ బిడ్డలకు వినిపించి తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డకి మరి తండ్రి వినగలిగే మనస్సును గ్రహించే జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది. ఈ సభలకు సహకరించిన వారి నిమిత్తం, అలాగే ఇప్పుడు కానుకలు ఇచ్చిన వారి నిమిత్తం ప్రార్థనలు నడిపించిన దైవ సేవకులు పొంగలూరు ప్రిన్సిపాల్ గారికి, డేవిడ్ గారికి నా హృదయపూర్వక వందనములండి. దయచేసి ఒక ప్రకటన చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం అయిపోయిన అనంతరం కంగారు పడిపోతుంటారు. సేవకులకి కొంతమంది స్త్రీలు, అలాగే మిగతా భోజనాలకి రెడీ ఎవరి వాళ్ళుగా ఉండండి. అంతే తప్ప నుంచి అందరూ వీళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి, ఎందుకంటే వాతావరణం రాత్రి చాలా బాధ కలిగించింది. నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయండి. ఎందుకు సేవకులోనూ అక్కడ ఉన్నారు, వీళ్ళలో నీళ్ళు ఉన్నారు, ఇక్కడ నిలిపోయి ఒక ముద్ద కూడా అన్నది వెళ్ళదు. ఇవాళ ఎంత తొందరగా ప్రారంభించి ఎంత చేసినా ఇక్కడ ఉన్నవాళ్ళు కష్టపడి ఇన్నదా పని చేసిన వాళ్ళు వచ్చారండి ఇవాళ భోజనం. ఎందుకంటే మనం వాక్యం పట్ల అశ్రద్ధగా ఉండకూడదండి. ఇదేని పట్ల అశ్రద్ధగా ఉన్న నష్టమేం రాదు. వాక్యం పట్ల అశ్రద్ధగా ఉంటే దేవుడు చూస్తాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల మనకి 2 రోజుల నుంచి పగలు రేత్రి దాదాపుగా 4 క్లాసులు, ఇది 5వది అన్నమాట. చాలా మంచి మంచి సంగతులు మా పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరూ మేము కూడా విని బలపడ్డాం. ఈరోజు కూడా మా ఆత్మలకు ఎంత ముఖ్యమైందో వాక్యం మంచి సందేశాన్ని అందించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచవలసిందిగా ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు పెద్దలు అనిల్ కుమార్ అన్నయ్య గారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మమ్మలను ప్రేమించి ఈ మంచి సమయాన్ని ఇచ్చి 3వ దినంలోకి కూడా ప్రవేశపెట్టారు. ఎంతో జాగ్రత్తగా మీ మాట వినుటకు కూడి వచ్చిన ప్రియులైన వారందరినీ దీవించమని కోరుకుంటూ, వినబడుతున్న ప్రతి మాటను శ్రద్ధతో అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించులాగున బిడ్డల హృదయాలను స్థిరపరచమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని ప్రియులైన వారందరికీ, అలాగే వేదిక పైన ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మీకు 2 దినాలుగా దేవుని వాక్యం వినిపింపబడుతుంది. ఈరోజు 3వ రోజు. చాలా ప్రాంతాల్లో మీటింగ్స్ నైట్ 1 గంట వరకు కూడా జరిగేవి ఉన్నాయి. ఈ వేసవి కాలం వచ్చిందంటే మిమ్మల్ని మేము ఎంతో జాగ్రత్తగా, చాలా పద్ధతిగా 10:15కి కంప్లీట్ చేసి పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. చూడండి, దేవుడు మిమ్మల్ని మేము అర్థం చేసుకోవాలి, మమ్మల్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. సేవకులు 7 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇదంతా ఖాళీగా ఉంటే, మొదటి రోజు నేను చెప్పాను కదా, ఒక సేవకుడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాక్యం కోసం మీరు ఎదురు చూడాలి కానీ
వాక్యం చెప్పే వ్యక్తి ఎదురు చూడకూడదు. అలా వచ్చి కూర్చున్నప్పుడు ఖాళీగా కనిపిస్తున్నప్పుడు మా హృదయం నొచ్చుకుంటుంది. ఏంటి వీళ్ళు కనీసం వాక్యం వినడానికి కూడా రావట్లేదు. ఇలా మమ్మల్ని మేము నొప్పించుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు మా మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు పెందలకాడ వచ్చి అందరూ చక్కగా కళకళలాడుతూ కూర్చున్నారనుకోండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాక్యం చెప్పడానికి ఇంట్రెస్ట్ కలిగింది. ఒక రకంగా మేము వాక్యాన్ని ఇంట్రెస్ట్గా చెప్పలేకపోవడానికి కారణం మీరే కావచ్చు. కనుక ఎప్పుడు అలా చేయకండి. 3వ రోజులోకి వచ్చాం, పర్లేదు, వచ్చారు, బాగానే ఉంది. ఇంక ఇవేమి మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరందరూ చూస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చి తాను చేయవలసిన త్యాగం చేసిన తర్వాత నేను మరలా వస్తాను, నేను త్వరగా వచ్చుచున్నాను అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి క్రైస్తవునిగా జీవితం ప్రారంభిస్తూ చాలామంది బ్రతుకుతున్నారు. మనకున్న నిరీక్షణ ఏంటంటే మళ్ళా ప్రభువుని ఎదుర్కోవాలి మనం. ప్రభు మనం తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. అదే 2వ రాకడ. ఆయన వెళుతూ నేను త్వరగా వస్తానన్నాడు. వస్తానన్న ఆయన కోసం ఎదురు చూడడం క్రైస్తవునిగా మన బాధ్యత. మొదటి ప్రసంగంలో కొన్ని మాటలు మీరు విన్నారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుందంట చర్చికి? 2001 నుంచి వెళ్తుందంట చర్చికి. ఇది 2025. ఈనాటికి బాప్తిసం తీసుకోలేదంటే మరి ఎందుకు వెళ్తున్నట్టు? 2001 నుంచి 2025 ఇప్పటి వరకు కూడా చర్చికి వెళ్తానే ఉందంట. 24 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకోలేదని అంటే అసలు ఆమె ధేమా ఏంటి నాకు అర్థం కావట్లా. అసలు ఏమనుకొని వెళ్తుంది చర్చికి నాకు అర్థం కావట్లా. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఆలోచించాలి. మీరు ఎంత ప్రమాదంలో ఉండాలో ఆలోచించండి ఒకసారి. 24 సంవత్సరాలుగా చర్చికి వెళ్తా బాప్తిసం తీసుకోలేదంటే అసలు అంత గుండె ధైర్యం ఏంటి? ఉగ్రవాదులు కూడా సరిపోరన్నమాట ఆమె దెబ్బకి. దయా జాలి కనికరం లేకుండా కాల్చి పడేస్తారే, ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం అన్నమాట అలాంటి వాళ్ళు. ఇంకొక మాట కూడా చెప్పాడు బ్రదర్. మరి ఆనందబాబు గారికే, అదే మొదటి ప్రసంగం చెప్పారు కదా, ఆనందబాబు గారికే మామయ్య అంటే ఆయనకి ఎంత వయసు ఉంటుంది? సుమారుగా 60-70 పైనే ఉండొచ్చు. మామయ్య చర్చి స్థలం ఇచ్చావు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టావు, ఇంత మేలు చేసావు, దేవుడిని నమ్ముకోరాదు అంటే అన్నాడట. అబ్బాయి టైం ఉంది అబ్బాయి అన్నాడట. ఏంటట? మిషన్ నీ దగ్గర ఏముంది? టైం మిషన్. ఈయన కీ ఇచ్చుకున్నట్టు, ఈయనే ఆపుకున్నట్టు. ఇదేమన్నా ఉదయం లేవడానికి పెట్టుకునే అలారం అనుకుంటున్నారా ఏంటి? అంతా మీ ఇష్టమేనా? ఉదయం మేము 10 గంటలకు టిఫిన్ చేస్తామండి, మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తామండి, సాయంత్రం 8 గంటలకు భోజనం చేస్తామండి. అట్లాగా నా చావు పలానా టైంలో వచ్చిందని నేను చెప్పగలరా మీరు? టిఫిన్ మీ ఇష్టం, మధ్యాహ్నం భోజనం మీ ఇష్టం, సాయంత్రం భోజనం మీ ఇష్టం. అలాగే మారటం కూడా మీ ఇష్టం అనుకుంటే ఆయన పరిస్థితి అవుద్ది. ఆ రోజు రాత్రికి ఆ ధాన్యాన్ని కుప్పగొట్టడానికి మునుపు తిన్నాడట, పడుకున్నాడట, గొరకలోనే పోయిందంట ప్రాణం ఒక్కసారిగా. అర్థమవుతుందా? అట్లా ఉంటది. వారి కాలము ఎప్పుడు వచ్చునో వారికి తెలియదు. ఒక ఆవిడండి ఇట్లాగే వాక్యాలు చెప్పిన తర్వాత, బాగా వాక్యాలు చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి బాప్తిస్మం ఇవ్వండి అని వచ్చింది. సరేనమ్మా ఇస్తామని చెప్పేసి రెడీ అయ్యాం మేమంతా. ఒక అరగంటకి ఒక వార్త మా దగ్గరకు వచ్చింది. ఏం వార్త అంటే ఆమె బాప్తిస్మం తీసుకోదంటండి అని వచ్చింది వార్త. అదేంటి, ఇప్పుడు దాకా 3 రోజులు వాక్యం విని ఎంత బాగా ఇన్స్పైర్ అయిన ఆవిడ బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు రావట్లేదని అడిగితే, బాప్తిస్మం తీసుకునే వాళ్ళకి తెల్ల చీర కావాలంట కదండి,
ఆ తెల్ల చీర ఆమెకు లేదంట, బాప్తిసం తీసుకోలేదని. ఏందనుకున్నాం మేము, ఎంత బాధపడుతున్నాం తెలుసా? ఇట్లాంటి మూర్ఖుల కండి మేము వాక్యం చెప్పేది. ఎంత బాధపడతా ఉంటాం తెలుసా? ఇట్లాంటి వాళ్ళకే మేము చెప్పేది. తెల్ల చీర లేదని బాప్తిసం తీసుకోలేదండి, నెలకు చచ్చిపోయిందండి. తర్వాత ఎవరండి బాధ్యత దానికి? కనీసం దేవుడు ఒళ్ళోకి వస్తున్నాం అని ఆయన ఆశ పెట్టినంతసేపు పట్ల ప్రాణం తీసుకోవటం ఎంత మూర్ఖత్వం అయితే అట్లా చెప్పండి. అందుకనే దేవుడు ఈ మూర్ఖత్వం కలిగిన మనుషుల కోసమే దీర్ఘశాంతం కలిగిన వాడై ఉంటున్నాడు. ఎందుకు ఆయనకి దీర్ఘశాంతం? అసలు దేవుడు అంటే ఆయన స్వరూపం ఏంటి, ఆయన కోపం ఏంటి? ఆయన చూస్తేనే భూమి మైనంలా కరిగిపోద్ది. అట్లాంటి దేవుడు దీర్ఘశాంతాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు? ఎందుకు మనల్ని సహించాలి? మీ బిడ్డలు తప్పు చేసిన రోజే మీరు చంపేస్తే మీ బిడ్డలు ఈరోజు ఉండేవాళ్ళ, ప్రయోజకులు అయ్యేవాళ్ళ? మా తల్లిదండ్రులు నన్ను ఆ రోజే తప్పు చేసినప్పుడే బలంగా కొడితే, ఆ చిన్న వయసులోనే నేను ఏదైనా అయిపోతే ఈరోజు నేను సేవకుడిని అయ్యేవాడినా? తల్లిదండ్రులు ఓర్చుకున్నారు, మనం చేసిన తప్పులన్నింటినీ కడుపులో పెట్టుకుని ఓర్చుకున్నారు. కనుకనే ఈరోజు మనం బ్రతకగలిగాం. ఆ పరలోకపు తండ్రి కూడా మీ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుడు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. కనుకనే మనం బ్రతికి బట్ట కడుతున్నాం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక ఇప్పుడు ఇమీడియట్ గా యేసు ప్రభు వారిని పంపిస్తే మీ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలు అంటే కిందకి రండమ్మా. చిన్నపిల్లలు కుర్చీల్లో ఉన్న వాళ్ళు మీకు మరీ కాళ్ళు అన్నట్లా, ఒళ్ళు అన్నట్లా. రండి రండి. అసలు చిన్నతనంలో ముందు కూర్చొని బైబుల్ చదవటం ఇవన్నీ ఏమి లేకుండా పెద్ద పెద్ద మొనగాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు కుర్చీల్లో. రండి రండి. తల్లిదండ్రులు పక్కన ఉంటే ఒక దెబ్బ సరించి ఎక్కడ కూర్చుందో పోయి కూర్చోరు, పొలాన్ని పంపించాలి. వినండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు ఈ క్షణాన్ని వస్తే మన పరిస్థితి ఏంటి? నేను త్వరగా వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు, రాలా. త్వరగా వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అంటే త్వరగా అంటే 2000 సంవత్సరాల? ఇప్పుడే వస్తానని చెప్పి మీ ఆయన వెళ్ళిపోయి 20 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకోండి, ఇప్పుడే అంటే 20 సంవత్సరాలా అంటారా మీరు? యేసుక్రీస్తు కూడా అదే మాట అన్నాడు, త్వరగా వస్తానన్నాడు. వస్తానని ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. దాన్ని ఏమంటున్నారు? త్వరగా అంటే 2000 సంవత్సరాలు అయ్యా. మీ యేసు ప్రభు మాటలు ఎట్లాగే ఉంటాయి, పైగా నేను దొంగ వలే వస్తానన్నాడు, దొంగ మాటలాగే ఉంది ఇది అంటున్నారు. అబ్బా అవునులే పాప, ఆయన తెలియదు. శకపురుషుడయ్యా ఆయన. నేను త్వరగా వస్తానని చెప్పిన ఆయన ఎవరో తెలుసా? ప్రపంచానికి శకపురుషుడు. నేను చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన మాటలను ఎప్పటికీ పరిశోధన చేస్తున్నారు, ఆయన తిరిగిన నేలను ఎప్పటికీ పరిశోధన చేస్తున్నారు, ఆయన గురించి ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రపంచానికే ఒక అతిపెద్ద పరీక్ష అయిపోయాడు. ఆయన వెతుకుతున్నారు ఈ రోజు వరకు. అంత గొప్పవాడు చెప్పింది ఆయన మాట. ఆయన చెప్పింది కరెక్టే, నేను త్వరగా వస్తున్నానని అన్నాడు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. నీ దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరములు గతించిన నిన్నటి రోజులాగా ఉన్నవి. అంటే 24 గంటలు ఒక రోజు అయితే ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు. ఆయన దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలు. ఇప్పుడు 2 రోజులు 2000 సంవత్సరాలు, అంటే 2025 మనం ఇప్పుడు ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు నేను త్వరగా వస్తానని చెప్పి ఎన్ని రోజులు అయింది? 2 రోజులే. ఏమో 2000 సంవత్సరాలు కాదు, 2 రోజులే అయింది. అది ఇప్పుడు ఇంకొక మాట కూడా మీరు వినాలి. త్వరగా వస్తానన్నాడు, కాలచక్రాన్ని గిర్రుని తిప్పాడు అనుకోండి. కాలచక్రాన్ని ఒక్కసారి ఆయన చేతిలో ఉంది. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. కాలాన్ని సమయాన్ని తండ్రి తన చేతిలో పెట్టుకున్నాడు. ఒక్కసారి కాలచక్రాన్ని గిర్రుని తిప్పాడు అనుకో, మా జీవితకాలం, మా పిల్లల జీవితకాలం, వాళ్ళ పిల్లల జీవితకాలం, వాళ్ళ పిల్లల జీవితకాలం, నువ్వు నిద్ర లేచేసరికి అయిపోయినట్టుగానే ఉంటుంది. ఏమన్నా సూర్యుడు వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు, క్యాలెండర్ మార్చుకుంటా ఉంటాం, వస్తాడు పోతాడు, క్యాలెండర్ మార్చుకుంటా ఉంటాం, అన్నీ అయిపోతాయి. మొత్తానికి కొన్ని తరాలు అయిపోతాయి. కాలచక్రం ఆయన చేతుల్లో ఉంది, గిర్రు తిప్పేస్తాడు, అయిపోతాయి. ప్రాబ్లం మనకే.
ఇంకా మారటానికి ఇంకా 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 ఏంటయ్యా, ఇంకా ఎంతసేపు మారాలయ్యా? మానవ జీవితానికి 60-70 ఏళ్ళు ఇచ్చి ఈ 60-70 ఏళ్లలో ఎప్పుడైనా మారొచ్చు అయ్యానని నీకు ఒక అవకాశం ఇస్తే టైం ఉందంట, టైం. ఆ టైం వచ్చేసరికి, యేసు ప్రభు వచ్చేసరికి నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బైబిల్ నుంచి చూడండి ఒకసారి. యేసు ప్రభు వచ్చే సమయం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం సర్దుకునే టైం. ప్రపంచం సర్దుకోవాలి. ఒక్కొక్కడు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సర్దుకుంటారు, చూసావా? యేసు ప్రభు వస్తే ఈ ప్రపంచం సర్దుకునే రోజు, మొత్తం సర్దుకునే రోజు. యేసు ప్రభు వస్తే దేవుడి దీర్ఘశాంతం ఆగిపోయిన రోజు, మన మీద ఉన్న ప్రేమ ఆగిపోయిన రోజు. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్లన్నీ. యేసు ప్రభు వచ్చిన రోజు మనమంతా సర్దుకునే రోజు. యేసు ప్రభు వచ్చిన రోజు దేవుని దీర్ఘశాంతం ఆగిపోయిన రోజు. యేసు ప్రభు వచ్చిన రోజు ప్రపంచ ప్రజలందరికీ తీర్పు రోజు, జడ్జిమెంట్. అందరినీ పక్కన సపరేట్ చేస్తాడు. ప్రపంచ మనుషులందరినీ 2 భాగాలు చేసేస్తాడు. ఒకటి నీతిమంతులు, మరొకటి అనీతిమంతులు. 2 భాగాలు చేసేస్తాడు, అయిపోద్ది. ఆయనకేం గంటల పట్టదు, స్పాట్లో అయిపోతారు అనమాట. 2 భాగాలు అయిపోతారు. శపింపబడిన వారులారా, మీకును అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి అంటాడు, అయిపోద్ది. ఆశీర్వదింపబడిన వారులారా, జగత్తు పునాదికి మునిపే మీ కొరకు సిద్ధపడినటువంటి నిత్య స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాడు. అప్పటికి అయిపోదు. అన్నీ జరిగిపోతాయి తొందరగా. కానీ మన జీవితమే బాగోలేదు కదా. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. రేపల్లె దగ్గర మోపిదేవి ఉంది. అక్కడికి వెళ్ళేవాడిని వాకింగ్ అవ్వటానికి. నైట్ రావడానికి ఏముండేది కాదు. ఉదయాన్నే రేపల్లి నుంచి ట్రైన్ ఉండేది నాకు. అప్పుడు 6:30కు ఉండేది ట్రైన్. అంటే నేను ఇక్కడ 6 గంటలకు బయలుదేరేవాడిని, 5:30కి అట్లా బయలుదేరేవాడిని. 6:30 కల్లా అట్లా స్టేషన్లో ఉండేవాడిని. ట్రైన్ ఉండేది, ఎక్కేసి గుంటూరు వరకు వచ్చేసేవాడిని. ఒకరోజు నేను పోయేసరికి 7:30కి నేను లేటుగా వెళ్ళాను. 7:30కు కూడా ట్రైన్ ఉంది. మంచిదా చెడ్డదా? నాకు మంచిదా కాదా? యాక్చువల్గా 6:30కి వెళ్ళాలి నేను. టైం మిస్ అయిపోయి 7:30కి వెళ్ళాను. అప్పటికి ట్రైన్ ఉందండి. నాకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచి జరిగింది. అంటే నేను ఆలస్యంగా వెళ్ళటం వల్ల, ఆ ట్రైన్ ఆలస్యంగా బయలుదేరటం వలన నాకు మంచి జరిగింది. అదే 6:30కి అది వెళ్ళిపోయింది అనుకో, నేను పోయి 7:30కి ఏ ట్రైన్ ఎక్కుతా? కనుక నేను ఆలస్యంగా వెళ్ళటం, అది కూడా ఆలస్యంగా బయలుదేరటం వలన నాకు కలిసి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు ఆలస్యం అవటం మీకు మంచిదా చెడ్డదా? ట్రైన్ ఆలస్యంగా పోవటం, బయలుదేరటం నాకు మంచిదైంది. ఇప్పుడు యేసు ప్రభు ఆలస్యంగా రావటం మీకు మంచిదా కాదా? మంచిదే. కనుక ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చేసరికి మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అంతా ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం ఆయన వచ్చే సమయానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో బాగా ఆలోచించాలి. అందుకని ఆయన ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. యేసు ప్రభు దగ్గర శిష్యులంతా వచ్చారట. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగారంటండి. నీ రాకడ, నువ్వు వస్తే ఈ యుగం సమాప్తి అయిపోతుంది, ఈ యుగం నాశనం అయిపోతుంది. నీ రాకడ, యేసు ప్రభు ఈ ప్రపంచంలోకి వస్తేనంట ఈ యుగం సమాప్తి అయిపోద్దట. అంటే యేసు ప్రభు రాకడతోనే ఈ యుగం సమాప్తి అయిపోయే ఒక ప్రోగ్రాం పెట్టాడు దేవుడు.
మొదటి రాకడ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ ఈ ప్రపంచాన్ని క్లోజ్ చేయడానికి వస్తున్నాడు. క్లోజ్ చేసే సమయంలో తనను నమ్మిన వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఒక ఆయన అంటే రాకడ గురించి యేసు ప్రభువుని అడగకుండా అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, కొండలను అడిగా కోనసీమలను అడిగా. ఎవరిని అడిగాడట? బైబిల్ని అడగలా, కొండలను అడిగాడట. ఈ పాటలని చిన్నప్పటి నుంచి ఈయనున్నాను కదా, ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతుంటే ఊరు ఎన్ని దౌర్భాగ్యమైన పాటలు విన్నాను అనిపిస్తుంది. ఎవరిని అడిగాడట? కొండను అడిగాడట. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? కొండ నోరు మూసి బైబిల్ చదువురా, నోరు మూసుకొని బైబిల్ చదవాలి. అడిగి 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 అడిగాడంట 3-4 సార్లు కొండను, ఎప్పుడు యేసు ప్రభు వస్తాడని. కొండ మీద కూర్చున్న యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని. కొండను అడగల, కొండ మీద కూర్చున్న యేసు ప్రభుని అడుగుతున్నాడు. మనం చదివింది అదే. కొండ మీద ఆయనకు ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వెళ్ళి, నీ రాకకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి, గుర్తులు ఏమన్నా ఉంటే చెప్పయ్యా, గుర్తులు అన్నాడు. అప్పుడు ఆయన యేసు గుర్తులు చెప్పయ్యా అంటే ఏమన్నారు? వారితో ఎట్లా నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఫస్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటే చాలా తెలివిగా ఉండండి అని అర్థం. చాలా తెలివిగా ఉండండి అని అర్థం. ఏం తెలివి? ఎక్కడ తెలివి? డాక్టర్ దగ్గర తెలివా? అయ్యో, డాక్టర్ దగ్గర పొదుపు రాశారా లేదా? అసలు ఎంత బాధపడతారు. చదువు లేకపోయినా కూడా అంటే లీడర్ సంతకం పెట్టిందా లేదా? అమ్మో, ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఈ జాగ్రత్తలు కాదమ్మా, మిమ్మల్ని ఎవడూ మోసపరచకుండా చూసుకోండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. యేసు ప్రభు రాక మునుపు ఈ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో కింద చెప్పుకుంటూ వస్తున్నాడు. చూడండి, 6 నుంచి చదువుదామమ్మా. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు సంభవిస్తాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ నేను రావటానికి మునుపు జరిగే సూచనలు. ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మీకు ఒకటి అర్థమైపోవాలి, ఆయన దగ్గరలోనే ఉన్నాడు అని అర్థం. ఎక్కడున్నాడంట యేసు ప్రభు? ద్వారమునే ఉన్నాడంట. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే గేట్ ఉంటుంది. గేట్ ఫోన్ చేసి వాళ్ళ ఆవిడికి ఫోన్ చేస్తే, ఏమండి ఎక్కడున్నారండి అంటే, మన ఇంటి గేట్ దగ్గరే ఉన్నాను అన్నాడు అనుకో. అవునా, అద్దంకిలో ఉన్నావా అంటే ఎట్లా ఉంటుంది? గేటు దగ్గర ఉన్నానమ్మా అంటే అద్దంకిలో ఉన్నానంటావు ఏంటి? గేటు దగ్గర ఉన్నాడంటే మీ ఇంట్లో దగ్గరకు వచ్చేసాడని అర్థం. ఇంకెంతసేపు అడుగు తీసి అడుగేస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడ ఉన్నాడంట? ద్వారమునొద్దనే ఉన్నాడట. ఏ ద్వారం ప్రభువా? ఏ ద్వారం? సంఘం అనేది దేవుని ఇల్లు అయితే ఆ ఇంటి ద్వారమునొద్దే ఉన్నాడంట. ఇంకెంతసేపులో రావాలి? ఇంట్లోకి రావాలంటే ఒక్క దెబ్బకు ఒక్క అడుగు వేసాడంటే మనం అయిపోతాం. అప్పుడు మనం రెడీ అయ్యి ఉన్నాగా ఏం చేస్తా ఉంటాం ఆ సమయంలో? ఒక మాట చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఓకే, ఇప్పుడు 40వ వచనం చదువుదాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోవబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారంట. యేసుప్రభు వచ్చే సమయం ఎలా ఉంటుందని అంటే, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారట. బాబాయ్ ప్రభువు నమ్ముకో బాబాయ్, ఇంకేంటి బాబాయ్, వయసు కూడా అయిపోవస్తుంది కదా బాబాయ్, యేసు ప్రభువుని నమ్ముకో బాబాయ్ అని చెప్తున్నాడంట ఒక వ్యక్తి మరొక వ్యక్తితో. నీకు తెలియదులే అబ్బాయి, దానికి చాలా లెక్క ఉంది కదా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారట పొలం. నీకు తెలియదులే అబ్బాయి,
దానికి చాలా లెక్క ఉంది. అసలు బాప్తిసం పొందితే ఎట్లా ఉండాలో తెలుసా? పచ్చని చెట్టును కూడా తెంచకూడదు, పచ్చని చెట్టును కూడా మనం హాని చేయకూడదు. అట్లా ఉండాలి. అట్లా ఉంటే అప్పుడు దేవుళ్ళలోకి రావాలి. నేను చచ్చిందాక రాను. అది మన 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 నీతి. అబ్బో, కొంతమంది చెబుతుంటే ఒళ్ళంతా కంపరం ఎక్కుతూ ఉంటుంది నాకు. అంత తెలిసిన వాళ్ళకి మాట్లాడుతూ ఉంటాడు. మోడీ దగ్గర రాజకీయాలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏమి తెలియదు. సొద్దపప్పు. నీకు తెలియదు అబ్బాయి, ప్రభువుని నమ్ముకో బాబాయ్ అంటే నీకు తెలియదు అవన్నీ అంటాడంట. అప్పుడు ఆ సమయంలో ప్రభు ఇస్తే ఆ కొడుకు వెళ్ళిపోతాడట, ఈ బాబాయ్ ఇక్కడే ఉంటాడంట. కొడుకు ఎత్తబడతాడట, బాబాయ్ ఇక్కడే ఉంటాడట. ఇద్దరు తిరగలు విసురుతున్నారట స్త్రీలు, ముచ్చట్లు చెప్పుకుంటా. తిరగలంటే తెలుసు మీకు? మీకేం తెలుసులే, పెద్దోళ్ళకి తెలుసు. తిరగలంటే పైన ఒక రాయి, కింద ఒక రాయి, మధ్యలో ధాన్యం వేసి పుల్ల ఒకటి పెట్టి తిప్పుతా ముచ్చట్లాడుతూ ఉంటారు. ఇదే పనిగా ఎక్కడెక్కడెక్కడెక్కడ లోకం మీద ముచ్చటంతా ముచ్చట్లాడుకుంటారు. తిప్పు ఎయ్ ఎయ్ తిరగలు విసురుతా ఉన్నారట ఇద్దరు. పెద్దమ్మా, దేవుడు నమ్మవా? పాస్టర్ గారు 3 రోజుల నుంచి వాక్యం చెబుతున్నారు కదమ్మా, ఎందుకు నువ్వు రాలేకపోయావు? ఏం పనులు అమ్మా, నాకు ఎన్ని పనులు లేదు తెలుసా, అసలు ఈ పనులకి తీరలేదమ్మా అంటుందంట. ఏం వెళ్ళిపోయిందంట, ఏం అక్కడే ఉందంట పెద్దమ్మ. అట్లా ఉంటుందండి పరిస్థితి యేసు ప్రభు రాకడప్పుడు. కనుక రెడీగా ఉండాలని చెప్పడానికి ఈ ఉపమానాలు చెప్పాడు అన్నమాట యేసుక్రీస్తు వారు. అయితే ఏమంటున్నాడు? ఇప్పుడు మళ్ళీ 24వ అధ్యాయానికి వచ్చేద్దాం. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. యుద్ధాలు, కలవరపడొద్దు మీరు. ఇవన్నీ సూచనలు. ముందు యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. వీటన్నింటి తర్వాత అంతం వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏం అర్థమైపోవాలనంటే, ఓహో ద్వారం దగ్గరనే ఉన్నాడు అనే సంగతి మనకి అర్థం. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయండి. ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం చూశారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 తలాలు పాడైపోతాయండి. యుద్ధం అంటే ఏమనుకున్నారు? ఏదో ఇంట్లో కుటుంబ సభ్యులు కొట్టుకున్నంత ఈజీగా ఉండదు. ఆకాశం నిండా పొగ దట్టంగా ఉంటుంది అన్నమాట. ఆ బాంబులు పేర్చి పేర్చి పోయి ఆకాశం గాలి కాలుష్యం అయిపోద్ది, జల కాలుష్యం అయిపోద్ది, భూమి కాలుష్యం అయిపోద్ది. 3 తలాలు పాడైపోతాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో నష్టం జరిగింది. ఎంతో మంది ఆడవాళ్ళకి భర్తలు లేకుండా, పిల్లలకు తండ్రులు లేకుండా ఎంతో నష్టం జరిగింది. అది అయిపోయింది. ఆగారా మనుషులు? రెండవ ప్రపంచ యుద్ధం చేశారు. అక్కడ ఎంతో మంది ప్రజలు చచ్చిపోయారు, ఎంతో మంది విధవరాండ్రు అయ్యారు, ఎంతో మంది అనాథలైపోయారు. ఇప్పుడు జరగాల్సింది 3వ ప్రపంచ యుద్ధం. అందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పడి ప్రపంచ దేశాల్లో ఉన్న అధినేతలందరూ నాకు జోడ గురించి, ఎందుకురా ఈ పని చేస్తున్నారు, కాల్చుకుంటే ఏమొస్తుందిరా మీకు, చచ్చిపోతే ఏం సాధిస్తారా అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాధినేతలందరినీ కూర్చోబెట్టి శాంతి ఒప్పందాలు రాపిస్తుంది. వాళ్ళ మీద శాంతి ఒప్పందాలు. ఎవరిని ఏమనుకోవద్దు, ఎవరు కయ్యానికి కాలు తవ్వద్దని వాళ్ళకి నచ్చ చెబుతుంటే చైనా లాంటి దేశం వింటదా? నాకేం తక్కువ, నేనే విషయంలో తక్కువ, నేను యుద్ధానికి సై అంటది. పాకిస్తాన్ సై అంటది. అందరూ సై అనుకుంటే చంపండి అందరినీ. అందరూ యుద్ధానికి సిద్ధమే. ఏ దేశంకి ఆ దేశం బాంబులు నిలవబెట్టుకుంటుందన్నమాట. మీకంటే బాంబులు ఎక్కువ మా దగ్గర ఉన్నాయి, మీకంటే బాంబులు మా దగ్గర ఎక్కువ ఉండే అని. అంటే భయపెట్టడానికి, ఆధిపత్యం చలాయించడానికి. యేసు ప్రభు చెప్పిన తర్వాత ఈ యుద్ధాలకు సంబంధించిన వివరాలన్నీ బయటపడ్డాయి. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. భూకంపాలు వస్తాయి. ఏ భూమి మీద అయితే మనుగడ సాగించావో ఆ భూమి వణుకుతుంది. ఎందుకు వణకాలి ఈ భూమి? ఆ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల ప్రవర్తన బాగోలేదు కనుక భూమి భరించలేకపోతుంది. భూమి భరించలేక వణుకుతుంది.
వణుకుతున్నప్పుడు ఆ భూమి నెరలు విడిచి భూకంపాల పెద్ద పెద్ద బిల్డింగుల శిథిలాల కింద పడి చచ్చిపోతున్నారు. ఆ తర్వాత కరువు. ఇది వరకు ఎంత కష్టపడేవాళ్ళు, బ్రతకటానికి కష్టపడేవాళ్ళు, చాలా 4 మెతుకులు కడుపులోకి పెడితే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు తిండి ఎక్కువైపోయింది బాగా. ఫాస్ట్ ఫుడ్ అంట, స్లో ఫుడ్ కాదు. అమ్మ కట్టెల మీద ఉండే ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ మీద ఫాస్ట్ ఫుడ్. ఇది కూడా కాదట, మళ్ళీ మనం పోయేసరికి రెడీ అయి ఉండాలి. వాడు కుళ్ళిపోయిన మాంసం వేసినా కూడా అది ఫాస్ట్ ఫుడ్డే. మాంసాన్ని కుళ్ళిపోయి చికెన్ని కుళ్ళింపజేసి బాగా ఎన్ని రోజులతో పెట్టి శుభ్రంగా కలర్లో ముంచి దాపగానే అబ్బో ఈ కన్ను భలే చూస్తుంది కదా. ఆకలి చావులు. వాళ్ళట ఇథియోపియా ప్రాంతంలోనంట మట్టి పిడకలు చేసుకొని దాచుకుంటున్నారట, మట్టి తింటున్నారట. ఇప్పటికీ ఆహారం లేక పండక మట్టి దోశల్లాగా చేసుకొని అన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారట. రాబోయే అవసరాల కోసం మట్టి తిని బ్రతుకుతున్నారు ఈ లోకం. వీళ్ళకేమో యుద్ధాలు కావాల్సి వచ్చాయి, వీళ్ళకేమో తన్నుకోవడం కావాల్సి వచ్చింది, బాంబులు కనిపెట్టడం కావాల్సి వచ్చింది. ఇవన్నీ యేసు ప్రభు రాక మునుపు జరిగే పరిస్థితులు ఇవన్నీ. మనకు తిండి బాగా వెళుతుంది, తింటున్నాం, నిద్రపోతున్నాం, పనులు చేసుకుంటున్నాం, ఇదే జీవితం అనుకుంటున్నాము. కానీ అసలు యేసు ప్రభు రాకపోవడం ఈ పరిస్థితులన్నీ జరుగుతాయని ఏ ఒక్కరూ ఆలోచించలేకపోతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రాక మునుపు ఎలాంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో ఉంటాయో అలంకార రూపంలో చెప్పిన ఒక మంచి మాటను మీరు చూడవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. బాగా ఆలోచించండి, అర్థమయ్యేటట్లుగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి ప్రతిదీ. ఆ గొర్రెపిల్ల మొదటి ముద్రని విప్పుతున్నప్పుడు, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తుకు చాలా విషయాలు తెలియజేశాడు. ఆ యేసుక్రీస్తు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహానుకి, జబెదయి కుమారుల్లో ఒకడైనటువంటి యోహానుకి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. నేను త్వరగా వస్తాను, నేను రాకమునుపు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి అని చెప్తున్నాడు. అని మొదటి మాట చెప్తున్నాడు. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చెబుతున్నాడు. తెల్లని గుర్రం ఒకటి కనిపించింది, తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, విల్లు పట్టుకొని కూర్చున్నాడు. ఇదే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. తెల్లని గుర్రం కనిపించింది, గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, విల్లు పట్టుకున్నాడు, అతనికి కిరీటం ఇవ్వబడింది. కిరీటం అంటే అధికారానికి సూచన, అధికారం కూడా ఉంది. తెల్లని గుర్రం, ఆ గుర్రం మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు, అతనికి కిరీటం ఇవ్వబడింది. బయలుదేరాడు, జయించుటకు బయలుదేరాడు. ఏంటి తెల్లని గుర్రం? ఏంటి తెలుపు అనేది పవిత్రతకు చిహ్నంగా మనం చూస్తూ ఉంటాం. ఏ తెలుపు చూసినా కూడా మనం బాగా ఆప్యాయతగా ఉంటాము. తెలుపు అనేది పవిత్రతకు చిహ్నం, పరిశుద్ధతకు చిహ్నం. కానీ ఆ తెలుపు గుర్రం మీద కూర్చున్నవాడు విల్లుంది కానీ బాణాలు లేవంట. మరి బాణాలు లేకుండా విల్లెందుకు? కిరీటం కూడా ఇవ్వబడిందట, కిరీటం పెట్టుకున్నాడట, అధికారం అట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీడు తెల్లని గుర్రం మీద కూర్చొని ప్రజలను మోసం చేస్తున్నాడు. విల్లుంద గాని విల్లంబులు లేవు, బాణాలు లేవు. తెలుపు అంటే మనం పరిశుద్ధత అనుకుంటాం, కానీ అది అక్కడ కూర్చున్నవాడు తెలుపు రంగు వేసుకున్నాడు, కానీ వాడు నకిలీ అంటే డూప్లికేట్. యేసు ప్రభు రాకమునుపు ఈ ప్రపంచంలో జరిగేవి ఎలా ఉంటాయో తెలుసా? ప్రతిదీ డూప్లికేట్. ప్రతిదీ డూప్లికేటేనా?
అవును, పాలు డూప్లికేట్ కాదా? మీరు తాగే పాలు అంత గేదెల పాలు తాగుతున్నారా ఏంటి మీరు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అసలు గ్రామాల్లోనే గేదెలు లేకుండా అసలు ఎవరికి లేవు. అందరూ అసలు గేదెలు పెంచేవాళ్ళు ఎవరు? ఇదివరకు పాడి పంట అని ఉండేది. ఇప్పుడు పాడి లేదు, పంట లేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని వేల మందికి, కోట్ల మందికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, చిన్న లీటర్ బాటిల్ కెమికల్ని 10 లక్షల లీటర్ల పాలు తయారు చేయొచ్చు. లీటర్ బాటిల్ కెమికల్ని ఉపయోగించి 10 లక్షల లీటర్ల పాలు తయారు చేయవచ్చు. ప్యాకెట్లో పెట్టి పంపించడం అందరికి, టీ పెట్టండి, టీ పెట్టండి. నకిలీ. చూసారా? పాలే, టీ పెట్టుకోవచ్చు, తోడేసుకోవచ్చు అన్నీ, కానీ అవి కెమికల్, నకిలీ. అన్ని పాలే, అన్ని పాలే అనుకుంటే పొరపాటు. ఈ ప్రపంచంలోకి నకిలీ వెళ్ళిపోతుంది. దుర్గా నెయ్యి అని ఒకటి ఉండేది, దుర్గా నెయ్యి. అది పసుపు కెమికల్ అట, పెయింట్ అంట, ఎల్లో పెయింట్ అంట. మామూలు నెయ్యికి, గేదె నెయ్యికి దానికి తేడా చూస్తే ఈ కల్తీనే బాగున్నట్టుందంట ఆ పరిశోధన చేసే వాళ్ళకి. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఈ ప్రపంచంలో రాకమునుపు నకిలీ, ఒరిజినల్కు ప్రతిగా నకిలీ బయలుదేరుతుంది. నకిలీ. మొన్న ఒక 60 ఏళ్ళ 50 ఏళ్ళ 55 సంవత్సరాల ఆవిడట బాగా మేకప్ వేసుకొని, అప్పటికే ఆమె పెళ్ళై పిల్లలు ఉన్నారు, బాగా మేకప్ వేసుకొని రోజుకు ఒకళ్ళకి పంపిస్తుందంట ఫోటో పెళ్లి కావాలని. మోసం. ఈ మేకప్ వేసుకున్న తర్వాత బాగా అందంగా 35 సంవత్సరాల ఆవిడలా కనపడుతుందట, నలుగురికి పంపించిందట ఫోటోలు. మోసం, నకిలీ, డూప్. అంటే ఈ ప్రపంచంలో నకిలీ. తెల్లని గుర్రం మీద ఉన్నవాడు నకిలీ. అంటే ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాడు వాడు, ప్రపంచం అంతా మోసం చేస్తుంది. డూప్లికేట్. చైనా వాడు సూర్యుడిని తయారు చేశాడట, చూడండి. ఆ సూర్యుడు అక్కర్లేదా? సూర్యుడిని తయారు చేశాడంట, చూడండి. ప్రతి వస్తువుకి నకిలీ దించేది వాడే. చైనా వస్తువులు తక్కువ రేటుకు వస్తాయి, డూపు, ప్రతిదీ డూపే, నకిలీ. ఇక రెండవ చూడండి, ఆయన రెండవ ముద్రను, మూడవ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు నేను అడుగుతాను, మొదటిది ఏ గుర్రం అమ్మా? తెల్లని గుర్రం. అంటే చూసిందల్లా తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. డూప్, నకిలీ. గుర్తుపెట్టుకోవాలి, తెల్లని గుర్రం అనగానే నకిలీ. నెక్స్ట్, ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరెను. ఇప్పుడు రెండో గుర్రం ఎట్లా ఉంది? కలర్ ఎర్రనిది, అంటే డేంజర్. ఎర్రని గుర్రం బయలుదేరింది. దాని మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు భూలోకంలో ఒకరికి సమాధానం లేకుండా చేస్తున్నాడట. సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఒకరికొకరికి సమాధానం లేదు. ఎవరి మాట వినరు. ఒక ఇంట్లో తండ్రి మాట కొడుకెనడో, తల్లి మాట కూతురుండో, ఎవరికి సమాధానం లేదు. మా ఊర్లో ఒకడట ఎప్పుడు 10 ఏళ్ల కిందట, నానా ఈ 2 సెంట్లు అమ్ము నానా అంటున్నాడంట. ఎందుకురా ఈ 2 సెంట్లు అమ్మేదనంటే, పల్సర్ బైక్ కావాలంట. 2 సెంట్లు అమ్మి నాకు పల్సర్ బైక్ కొన్నానా అంటున్నాడు. ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అది సెంట్ వచ్చేసి 20 లక్షలు అయింది. ఆ రోజు 3 లక్షలకే అమ్మేశారు పల్సర్ బైక్ కోసం. లేకపోతే నేను వస్తానంటున్నాడు. చూసారా? ఈ భూలోకంలో ఒకరి మీద ఒకరికి సమాధానం లేదనమాట. సమాధానం లేదు. భయం. ప్రియమైన దేవుని పిల్లలంటే ఒకరికొకరు చంపుకున్నట్లు ఒకరికొకరు సమాధానం లేకుండా పోయింది. భయం వేస్తుంది. ఏ వార్తలు చూసినా భయం వేస్తుంది. మొన్న ఒక తల్లి
ముగ్గురు పిల్లలకి పెరుగన్నం పెట్టి ఆ పెరుగన్నంలో విషం పెట్టేసి చంపేసి, మళ్ళీ కాస్త ప్రాణం ఉందని తెలియగానే సున్నితో బిగిచ్చేసిందంట. ఇవన్నీ వార్తలు వింటున్నప్పుడు మరి ఏంటి అంత అంత అలాంటి పిచ్చి పెట్టింది ఏంటి? గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వెళ్ళిందంట. గెట్ టుగెదర్ అంటే ఏంటి? పాత స్నేహితులు, చిన్నప్పుడు స్నేహితులు, మధ్యలో స్నేహితులు, కాలేజీ స్నేహితులు అందరూ కలుసుకోవడం అంట. గెట్ టుగెదర్. ఫోన్లు ఎక్కువైపోయింది కదా, ఇవన్నీ వచ్చింది. స్నేహితులు అందరూ కలుసుకోవడానికి వెళ్ళారు. ఇక ఏం వెళ్ళిపోయింది, ముగ్గురు పెట్టలేదు. నేను అంతా 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు ఏం వెళ్ళిపోయింది గెట్ టుగెదర్కి. అక్కడ ఒక మోసగాడు ఉన్నాడు. నీ కోసం ప్రియా నేను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాను ప్రియా. అప్పు ఈ తెలివి తక్కువది నమ్మేసింది. ఏది 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు పిల్లల్లో కానీ ఈ తెలివి తక్కువది మర్చిపోయింది అన్ని. అవునా ప్రియా, మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రియా అనగా, నీ పిల్లలను చంపు ప్రియా. చంపేసిందండి. తెలివిలేంది. ఆలోచించండి ఒకసారి. అంటే అసలు ప్రేమ ఆప్యాయతలు ఏమీ లేకుండా ఒకరినొకడు చంపుకున్నట్లు సమాధానం లేదు, సమాధానం లేదు. అప్పుడు భర్త ఏమంటున్నాడు తెలుసా? అసలు నా బిడ్డలను ఎందుకు చెప్పావు? నీకు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, నా బిడ్డలను ఎందుకు చెప్పావు? ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? నా బిడ్డలు లేకుండా పోయారు. ఇలాంటి వార్తలన్నీ చూసి 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 నా గుండె నీరైపోతుంది. చూసి చూసి ప్రతిరోజు బాధపడతా ఉంటారు. అందుకనే కదా సేవకులు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. నీతిగల తమ మనస్సును నొప్పించుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసి లోకం ఎటు చెడిపోయింది. పోనీ మన దగ్గరకు వచ్చే వాళ్ళైనా బాగుంటున్నారా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు వాక్యం. మోసం, చుట్టూ మోసమే. ఒకవైపు నకిలీ బయలుదేరింది, ప్రపంచం అంతా నకిలీ వ్యాపించింది. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అలాగే మంచిగానే ఉంటారు, ప్రేమగా ఉండట్టే ఉంటారు, కానీ వారు క్రూరులని సంగతి తెలుసుకునే లోపల ప్రాణం పోతుంది. 9 నెలల గర్భిణీని రేపు డెలివరీ అవుతుంది అన్నటువంటి ఆమెను చంపి పడేశాడు ఒకడు. ప్రేమ పెళ్లి మళ్ళీ అది. ఇవన్నీ గమనించాలి. ఇదే యేసు ప్రభు చెప్పిన జాగ్రత్త. మీరంతా గమనించాలి. మీ చుట్టూ జరుగుతున్నదంతా గమనించాలి, మెలకువగా ఉండాలి, నా కొరకు ఎదురు చూడాలి, ఆ నిత్య రాజ్యాన్ని మీరు పొందాలి, మోసపోకూడదు అని చెప్తున్నాడు ఆయన. రెండవది ఇది, ఎర్రని గుర్రం మీద ఎక్కేవాడు లోకానికి భయం. అంటే ఒకడు నకిలీ బయలుదేరాడు ఈ ప్రపంచంలోకి, రెండో వాడు భయం. ప్రపంచ ప్రజలకు భయం. ఏం జరుగుతుందోనే భయం గుప్పిట్లో కాపురం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మొదటి వాడు తెల్లని గుర్రం మీద బయలుదేరిన వాడు నకిలీ, ఎర్రని గుర్రం మీద బయలుదేరిన వాడు భయం. మూడో వాడిని చూడండి ఒకసారి, 5వ వచనం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేతబట్టుకొని కూర్చుని ఉండెను. నల్లని గుర్రం కనపడింది. నల్లని గుర్రం, నలుపు, బ్లాక్ మార్కెట్, బ్లాక్, అంత చీకటి. నల్లని గుర్రం, చీకటి. త్రాసు పట్టుకొని కనిపించాడంటే, అంటే త్రాసు అంటే తూనిక. మోసం, ప్రతి చోట మోసం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. అంటే బ్లాక్ మార్కెట్, మోసం అన్నమాట. తూనిక రాళ్లలో మోసం, ప్రతి చోట మోసం. కందిపప్పు చక్కగా ఆ కలర్లో ముంచేసి పంపిస్తూ ఉంటారు. కందిపప్పుని కలర్లో ముంచేసి పంపిస్తూ ఉంటే, మీరు మీ వారిని పంపించారనుకోండి కందిపప్పు తెమ్మని, ఆయన 5 తెచ్చాడు అనుకోండి. ఏంటి ఎట్లా ఉండి రంగు? ఏంటి రంగు అంటే ఏంటది? మోసం. రంగు ఉంటే మోసం. నీకు ఆ రంగే కావాలి. మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, మా అన్నయ్య పేరు నారాయణపాలెం. వంకాయలు పండిస్తాడట. ఆ వంకాయలను అయితే మందులో ముంచుతాయనంట. అవి మనం తింటే ఆలోచించండి. నెగనెగలాగా కనపడాలి, అన్నీ అవి కనపడాలి, అయ్యే మనకి ఇష్టం. కానీ అది మోసం. అంటే ఈ ప్రపంచం మీద బయలుదేరాడు నకిలీ ఒకడు, భయం ఒకడు, మోసం ఒకడు బయలుదేరారు. 3 అయిపోయింది. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు చూడండి, చివరికి 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా
ఇదిగో పాండుర వర్ణము గల గుర్రం కనపడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. పాండుర వర్ణము అంటే అప్పుడప్పుడు అంటా ఉంటారు, ఏంది రేవుడు పాండపురాగం వచ్చిన వాళ్ళలాగా. పాండపురాగం అంటే ఏంటి అర్థం? బ్లడ్ లేకపోవటం, రక్తం లేకపోవటం, మొక్కలంతా పారిపోయి ఉండటం. పాండుర వర్ణం గుర్రం మీద బయలుదేరాడట. అంటే ఏంటి? ఆ గుర్రం మీద బయలుదేరినోడు మృత్యువు అంటే రోగాలు. ఎన్నో రోగాలతో ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది, తెగుళ్ళతో, కరోనాతో. అంటే 4 దిక్కుల నుంచి నలుగురు బయలుదేరారు. యేసు ప్రభు రాకమునుపు ఈ ప్రపంచంలో జరిగేవి నకిలీ, భయం, మోసం, మృత్యువు అనే ఈ నలుగురు 4 గుర్రాల మీద బయలుదేరారు. తెల్లని గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద, నల్లని గుర్రం మీద, పాండుర వర్ణ గుర్రం మీద నలుగురు బయలుదేరారు ఈ ప్రపంచం మీదకి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఆలోచించట్లేదు. ఆయన సమీపంలోనే ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండవా? పరిస్థితులు అయితే దగ్గర పడ్డాయి. నువ్వు ఇంకా నీకు వాక్యం అర్థం కాకపోతే, ఇంకా పట్టుమని 5 నిమిషాలు కూడా కూర్చొని వాక్యం వినడానికి నీకు శక్తి లేకపోతే, ఎవరు చెప్పిన మాట అయినా నువ్వు వినకపోతే ఏమవుతావని అంత ధైర్యం నీకు ఎక్కడిది? ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు సరిగా బ్రతకపోయేసరికి అయ్యో వాడు బతుకంతా మేము చదువుతున్నావులే అని కామెంట్ చేసేవాళ్ళగా ఉన్నావా? నువ్వు కామెంట్ చేసేవాళ్ళగా ఉన్నావా? వాడు చర్చికి పోయినా ఒకటే, నేను ఇంట్లో ఉన్నా ఒకటే. ఎట్లా ఉంది? చర్చికి పోయిన వాడు తన పాపాలను శుద్ధి చేసుకోవడానికి వెళ్తాడు, ఈ రోజు కాకపోతే రేపు. అసలు నువ్వు ఇంటి దగ్గరే ఉండి ప్లాన్ వేసేవాడికి నేను తొలిసారి అయిపోతావు అన్నమాట. నువ్వు ఒక్కొక్కరు ఏం తెలివితేటలు ప్రదర్శిస్తారు అనుకుంటున్నారు? ఈ బైబిల్ 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రకటింపబడుతుంది. ఒక్క పుస్తకం, ప్రపంచంలో ఉన్న మనుషులు ఎంతమంది బోధకులు ఎంత కామెంటరీస్ రాశారు దీని గురించి, ఎంత విస్తారమైన సాహిత్యం ప్రపంచంలోకి వెళ్ళింది. అబద్ధం అయితే ఇంతవరకు నిలబడుతుందా? చెప్పండి మీరు ఒకసారి. సామాన్యులుగా ఉన్న మీరు దేవుడి మాటను నమ్మకపోతే ఎట్లా అండి? ఏమైపోవాలని? అందుకని ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం చూసుకొని ముగించుకుందాం. యేసు ప్రభు వచ్చే సమయానికి నీ పరిస్థితి ఎలా ఉండాలి అనేది. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంటి యజమానుడు చదువు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పినది అందరితో చెప్తున్నాను. ఇంటి యజమాని ఎవరా? ఇంటి యజమాని యేసుక్రీస్తు. సంఘం అనే ఇంటికి యజమాని యేసుక్రీస్తు. ఆ యజమాని ఏం చేశాడో తెలుసా? నేను వెళ్తున్నాను అని ఈ ఇంటిని కాపలా గాయటానికి, ఈ ఇంటిని చూడటానికి కొంతమంది దాసులను పెట్టి వెళ్ళిపోయాడు. ఇంటి యజమాని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తా, వచ్చే సమయానికి నా ఇంటిని జాగ్రత్తగా చూడండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఆ ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అది కూడా చూద్దాం 34వ వచనం. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. దేశాంతరం వెళ్ళిపోయాడు అంటే పరలోక దేశానికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు. దాసులను పెట్టాడు వీళ్ళని జాగ్రత్తగా చూడమని. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు? ప్రొద్దుగుంకి వచ్చినప్పుడు, ఒకవేళ ప్రొద్దుగుంకినప్పుడు వచ్చాడు అనుకో, మన పరిస్థితి. పొద్దుగోవటం అంటే మనం మీటింగ్కి వచ్చే టైం అన్నమాట. పొద్దుగోవటం అంటే మనం మీటింగ్కి వచ్చే టైం.
నువ్వు మీటింగ్కి రాకుండా ఇంట్లో కూర్చొని సర్దుతున్నావు అనుకో, ఒకవేళ ఆయన పొద్దుగుకిన టైంలో వచ్చాడు అనుకో, నువ్వు మీటింగ్కి రాకుండా ఇంట్లో సర్దుతున్నావు అనుకో, మీరు వాళ్ళ బట్టలన్నీ మడతేసి పెడుతున్నావు అనుకో, ఏంటి నీ పరిస్థితి? పొద్దుగుంకి వచ్చినప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. దావీదు గారు ఉన్నారు, పొద్దుగుకిన సమయంలో నిద్రపోయి లేచాడు. ఏమంటే ఆలోచించండి ఒకసారి. ఆయన పొద్దుగుకిన సమయంలో వస్తే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే నువ్వేమైపోతావు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. దావీదు గారు ఉన్నారు, తీవ్రంగా యుద్ధం జరుగుతుంది ఒకవైపు, ఈయనేమో అప్పుడే నిద్రపోయి లేచాడు. లేచి ఆ మిద్ది మీదకి వెళ్ళాడు. మిద్ది మీదకి వెళ్ళగానే స్నానం చేస్తున్న స్త్రీ కనిపించింది. కనిపించగానే రాజు కదా నా అధికారానికి నాకు తిరుగులేదు అనుకున్నాడు. ఆమెను ఇంటికి తెప్పించుకున్నాడు, ఆమెతో శయనించాడు. చూడండి, ఆ తర్వాత ఆమె భర్త ఎవరో తెలుసుకున్నాడు, ఊరియా అనే ఒక నీతిమంతుడు. కనుక అతన్ని యుద్ధంలో బాగా ముమ్మరంగా జరిగే చోట యుద్ధంలో ఆ నీతిమంతుడిని పెట్టేశాడు, చంపిపిచ్చాడు. చూసారా, పొద్దుగూకిన సమయంలో ఈ ఆలోచనలు, పని ఉన్న టైంలో ఈ పిచ్చి ఆలోచనలు, పొద్దుగూకిన సమయంలో. ఒకవేళ ఆయన పొద్దుగూకు సమయంలో వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా లోక సంబంధమైన వ్యామోహాల్లో, ఆలోచనల్లో, చెడ్డ తలంపులతో నిండుంది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే పొద్దుగూకిన సమయంలో ఇస్సాకు అనే వ్యక్తి పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. ఒక ఆయనేమో పొద్దుగూకిన సమయంలో తప్పు చేశాడు, ఒక ఆయనేమో పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. ధ్యానం ఎప్పుడైనా సాయంత్రం రాగానే ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటారా? అసలు ప్రార్థన మీకు ఎప్పుడు గుర్తొస్తుంది? ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళి ప్రభువా నిద్రపోతున్నాను ప్రభువా, నా మంచం చుట్టూ బంగారు దూతల్ని కంచిగా నాటయ్యా. ఏ దూతలమ్మా నీకు? గ్రామ బంగారం 10,000 బంగారు దూతలను కంచిగా నాటాలంట. చుట్టూ పాపం పని చేసి, దేవుడి కోసం పని చేసి టింగు రంగం అంటే పడుకుంది పోయి. ఆలోచించండి ఒకసారి. పొద్దుగూకిన సమయంలో ప్రార్థన చేయాలి, ఆ పనిలో ఆ టైంలో ప్రార్థన చేసుకోవాలి, ధ్యానించాలి బైబిల్ని. ఏమంటే ఆలోచించండి, మీరు ఏం చేశారని దేవుడికి ఎంత పని అప్పచెబుతున్నారు? మీరు దేవదూతలను పంపించాలా మీకోసం? ఏది పొద్దుగూకిన సమయంలో వస్తే నువ్వు ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉన్న ఇస్సాకు చాలా మేలు పొందాడు. ఇంకా రెండవది అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ అన్నమాట. అర్ధరాత్రి ఆయన వచ్చాడు అనుకో, నువ్వు ఆ టైంలో ఫోన్ పై కొట్టి ఏది తిన్నగా చూడటం, పై కొట్టు ఆ ఛార్జింగ్ అయిపోయి ఎర్ర మచ్చ కనపడతా ఉంటది. కొట్టు వీడికి ఏం బాధరా ఈ బాధ నాయన. భార్య ఏమో లోపల పడుకొని, పిల్లలేమో లోపల పడుకొని, వీడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా పైకి అను ఛార్జింగ్ పెట్టి మరి అను 3 గంటల దాకా వాడుగాను. ఏం పిచ్చండి, ఏం పిచ్చి అసలు. తల్లిని అన్నం పెట్టమని 4 కొడుకులు కూర్చొని ఆ 7 ఫోన్ అటు చూసుకుంటాడట. తల్లిని అన్నం పెట్టమని అందరి ముందు ప్లేట్లు పెట్టి, ఒక ప్లేట్లో ఛార్జరు, ఒక ప్లేట్లో రిమోట్ వేసి, అన్నం పెట్టకుండా ఒక ప్లేట్లో ఛార్జరు, ఒక ప్లేట్లో రిమోట్, ఒక ప్లేట్లోనే 4-5 వైర్లు వేసింది. వాడు చూసుకుంటా అదే నోట్లో పెట్టుకుంటా. చూసారా ఎంత పిచ్చి అయిపోయిందోనండి. కమ్యూనికేషన్ కోసం అయ్యా ప్రార్థనకు వస్తున్నావా ఈరోజు అని పిలవడానికి ఉపయోగించు ఫోను. సినిమాలు చూడటానికి కాదు. అయ్యా ప్రార్థనకు వస్తున్నావా రాయ్యా మంచి వాక్యాలు, అంతవరకు చాలు. ఇదివరకు అయితే మనిషి ఆ ఊరెళ్ళి చెప్పాలి, ఇప్పుడు అదేం లేదుగా. ఇక్కడ కూర్చొని గంటలో 200 మందికి కాల్ చేయొచ్చు. ఎప్పుడైనా చేస్తున్నారు ఎవరైనా? ఎంత మంచి వసతులు సౌకర్యాలు దేవుడిస్తే 4 కూడబెట్టలేకపోతున్నావు ఏంటి? ఈ వాక్యంలో ఒక్కడే వస్తాడు, పెద్ద భక్తుడు బయలుదేరి ఒక్కడే, ఎవరిని తీసుకొని రాడు. నీకు దేవుడి పని అప్పగించినందుకు బాధపడాలి. నేనంతా బ్యాలెన్స్ చేయించుకుంటావు. భార్యకి బ్యాలెన్స్ చేయించాలి, పిల్లలకి బ్యాలెన్స్ చేయించాలి, వీడు బ్యాలెన్స్ చేయించుకోవాలి. మొత్తం మీద 3,000 రూపాయలు తగలబడిపోతాయి. మరి జీబీలు ఎక్కువ కావాలి, వీడికి 2 GB కావాలి. డబ్బులన్నీ నెలకి ఇంత సంపాదన పెడతా
కనీసం నలుగురిని ఫోన్లో పిలిచి పిలవలేనోడు. ఒకవేళ ఆయన అర్ధరాత్రి వేళ వస్తే నువ్వు ఈ పనిలో ఉంటే ఆలోచించండి. నువ్వు టీవీ చూస్తూ ఉంటే ఈ పరిస్థితి ఏమవుతుంది? అర్ధరాత్రి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. దాటిందా? మత్తయి సువార్త 20 దాటిందంట. చూడండి సార్, మత్తయి 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో మాకు కొంచెం ఇమ్మని బుద్ధి గల వారిని అడిగిరి. బుద్ధి గల కన్యకలు 5, బుద్ధి లేని వాళ్ళు 5. పెండి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారట. ఆయన రాలేదు. ఇద్దరు సిద్ధపడే వెళ్ళారు. పాపం ఇద్దరు పెండి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అంటే సంఘం అన్నమాట. వెళితే ఒకళ్ళేమో ఇంటి దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా అవసరమైన టైంలో లైట్లు ఆరిపేసుకోవటం, అవసరం ఉన్న టైంలో లైట్లు వెలిగించుకోవటం. ఇది కొంతమంది జాగ్రత్త పరులు అన్నమాట. లైట్లు వేస్తే ఇంకది ఆ రోజంతా ఉండటమే. అసలు ఏం పట్టించుకోరు. ఇంట్లో లైట్ వేస్తే అవసరమైనప్పుడు వాడుకోవాలి. మిమ్మల్ని ఏం చేయాలంటే కిరోసిన్ సీసాలు వెలిగించుకునే రోజులకు తీసుకెళ్ళాలి. అప్పుడు బాగుంటుంది. సబ్సిడీ కింద అసలు బిల్లు కూడా కట్టట్లేదుగా మీరు. కన్యలు ఏం చేశారు? జాగ్రత్త పడి వచ్చారు. బుద్ధి లేని వాళ్ళు 5 ఉన్నారు. వీళ్ళని అడుగుతున్నారు, అమ్మా అమ్మా కాస్త ఇవ్వరాదు, మేము వెళ్ళొచ్చేసరికి ఆయన వస్తే ఇబ్బంది పడతాం. తెలివిగానే అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఎంత తెలివిగా చెప్పారు చూడండి సమాధానం. వారు కొనపోవచ్చుండగా 9వ వచనం, కొంచెము మాకు ఈయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పాను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి నూనె కొనుక్కొచ్చుకునేసరికే పెళ్లి కుమారుడు రావటం, ఈ 5 సిద్ధంగా ఉన్నవారు లోపలికి వెళ్ళటం, ఆయన తలుపు వేయటం, వీడు తలుపు బయట ఉండి, అయ్యా అయ్యా ఏసయ్యా నేనయ్యా. అయ్యా ఏ ఊరయ్యా ఇది? సింగరపండపాలెం అయ్యా అంటున్నారట. సింగరపండపాలెం నుంచి వచ్చావా సింగరి? ఓ సింగరి, సింగరపండపాలెం నుంచి వచ్చావా? తలుపు తీవయ్యా. అయ్యా అయ్యా ఏసయ్యా. నువ్వెవరో నాకు తెలియదమ్మా. అయ్యో అదే నువ్వు ఎట్టంటావు? మా వీధుల్లో బోధించావు కదా నువ్వు. మా ఇంటి ముందే కదా నువ్వు చెప్పింది. మా వీధిలో కదయ్యా నువ్వు బోధించింది. నేను తెలియదయ్యా నీకు. అప్పుడు ప్రార్థన చేయించుకున్నానే. తెలియదమ్మా. అర్ధరాత్రి వస్తే నువ్వు సిద్ధపాటు లేకుండా ఉంటే, అర్ధరాత్రి వస్తే అదే అర్ధరాత్రి అనమాట. అది ఆ సందర్భం అంతా. పెండ్లి కుమారుడు అర్ధరాత్రిగా వస్తాడు. అర్ధరాత్రి వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధపాటు లేని నీ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వేకువజామున వస్తే, ఇప్పుడు 2 అయిపోయినాయి. ఏంటి? ప్రొద్దు గుంకిన వేళ, అర్ధరాత్రి, ఆ తర్వాత కోడి కూయు వేళ. కోడి కూయటం ఎప్పుడు? ఉదయం వేకువజామున. నిద్ర లేచేవాళ్ళు ఉన్నారా? మరి అర్ధరాత్రి దాకా పైకి పంపించేవాడు ఏమో నిద్ర పట్టింది. అప్పుడు నిద్రపోతాడు. ఏ 3 గంటలకో ఏ 4 గంటలకో నిద్రపోతాడు. ఉదయం డ్యూటీకి లేచి పరుగులు ఉరుక్కుంటూ అడుక్కుంటూ ఇటుకుంటూ పోయి బాత్రూంలో పడతాడు. ఏంటి అంత తొందర? ఏంటది అంత హడావుడి? ఆ టెన్షన్, ఆ ఒత్తిడి అంతా పిల్లల మీద చూపుతాడు. కొట్టి పంపిస్తాడు బడికి. ఆలోచించండి. కోడి కూసిన టైంలో వస్తే నీ పరిస్థితి ఏంటి? కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావయ్యా, నువ్వు నా గురించి ముమ్మారు మొక్కుతావయ్యా అని పేరుతున్నాను. అంటే ఆయన వచ్చే సమయం కోడి కూసే సమయం అయినప్పుడు నువ్వు ఆ సమయంలో అబద్ధం ఆడకుండా ఉండగలగాలి. నువ్వు ఆ సమయంలో అబద్ధం ఆడకుండా ఉండాలి. ఈరోజు క్రైస్తవులందరినీ జల్లెడ పడుతున్నారు. ఆల్రెడీ పాస్టర్స్కి ఫోన్లు వస్తున్నాయంట. మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు అని వస్తున్నాయంట ఫోన్.
50 మంది ఉన్నారు. అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారా? తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళకి నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చావా? ఏం సర్టిఫికెట్? బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చావా వాళ్ళకి? వాళ్ళు ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నారు, వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చావా? నాకే సర్టిఫికెట్ లేదు, వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది? ఎస్సీలుగా ఉంటూ బీసీసీ సర్టిఫికెట్ పొందకుండా మీరు క్రిస్టియన్లుగా పరిగణింపబడకుండా రాయితీలన్నీ పొందుతున్నారా? ఇప్పుడు తెలుస్తా మీ సంగతి అంతా. కులగణన మొదలు పెట్టారు. కులాలను లెక్కిస్తున్నారు. ఎస్సీలుగా ఉండి ఎంతమంది ప్రార్థనకి వెళ్తున్నారు అనేది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. రేపు మీ చర్చిలోకి వచ్చి ఇక్కడ ప్రార్థన యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎంతమంది అని గన్ను పెట్టారు అనుకో, ఏమంటావు? సీమంత్ గారు ఎవరో మాకు తెలియదు, అసలు ఆయన మీటింగ్లు పెట్టాడా? ఎప్పుడు? ఆయన మాకు ఏం తెలియదు. అయ్యో అసలు మా ఊర్లో మేము మీటింగ్ పెట్టి ఒప్పుకోమయ్యా మేము అసలు వెళ్ళాం. అబద్ధం ఆడతారు పేతురు గారు అయినట్టు. ఆయన వేకువజామున వస్తే అట్లాంటి పరిస్థితి, అయ్యా మేము క్రిస్టియన్స్కేనయ్యా, మేము ప్రభువుని నమ్ముకునేవాళ్ళం, మీరు మా శరీరాన్ని చంపగలరు, మాలో ఉన్న ఆత్మ నిరీక్షణ చంపలేరు మీరు అని నిలబడగలరా? ఎంత తేలిగ్గా అబద్ధం ఆడాలంటే అంత తేలిగ్గా అబద్ధం ఆడతారు. అబద్ధం మన పుట్టినిల్లు, అబద్ధములకు జనకుడు తండ్రి. అపవాది అయితే వాడి పిల్లలమే మనం అంతా. ఏ రోజు సత్యం చెప్పిన వాళ్ళం కాదు. ఆయన వేకువజామున వస్తే, అంటే కోడి కూసు సమయంలో వస్తే మీ పరిస్థితి ఏంటి? చివరిగా తెల్లవారినప్పుడు ఆయన తెల్లవారే సమయం వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది గతంలో. లోతు సాయంకాలం వచ్చారటండి లోతు దగ్గరికి. సాయంకాలం వేళ వచ్చారట లోతు దగ్గరికి. అయ్యా లోతు, మీ ఊరిలో పరిస్థితులు బాగోలేదు, మీ ఇంట్లో పరిస్థితులు అంతకంటే బాగోలేదు, బయలుదేరయ్యా, పక్కకు తీసుకెళ్తాను. దేవుడు అగ్నిగంధకాలతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు, బయలుదేరయ్యా అంటున్నాడు. ఎప్పటి నుంచి? సాయంత్రం నుంచి మొదలు పెట్టాడు బతిమలాట. అన్నయ్య కూడా 7 గంటలకు వచ్చి, రెండో మహాప్రజలారా, రెండు అంటే 2 రాలా ఇళ్ళు. పాపం నా ముందు వాక్యం చెప్పిన ఆయన ఈ నల్ల బరకానికి చెప్పాడు, నల్ల పట్టకు చెప్పాడు వాక్యం. ఎవరు లేరు అప్పుడు, మంచి మాటలు మిస్ అయ్యారు. ఇప్పుడు సాయంత్రం వేళ వచ్చాడు లోతు దగ్గరికి. దేవదూతలు వచ్చారు, బయలుదేరండి అంటే అటు చేసి ఇటు చేసి ఉదయం చేశారంట, తెల్లారి చేశారంట. ఇంకా తడువు చేస్తున్నాడట లోతు. రావట్లేదట. ఎందుకు తడువు చేస్తున్నాడు? దేవుడు అగ్నిగంధకాలను కురిపిస్తే నా భార్య పాడైపోద్ది, నా భార్య నాశనం అవుతుంది, నా పిల్లలు అయిపోతారు, నా అల్లుళ్ళు కూడా చెప్పాడట. అల్లుళ్ళు మాకు చాలా పని ఉందయ్యో అన్నారట. కూతుళ్ళు, తల్లి ఎవరు కదలట్లేదట, ఎవరు బయలుదేరట్లేదట. అసలు ఒకవైపు ఏమో అగ్నిగంధకాలు మోహరిస్తున్నాయి ఆ ప్రాంతం మీద పట్టడానికి, ప్రాణాలు పోతాయని. అయ్యో నా భార్య నాతో కలిసి కాపురం చేసింది, నా భార్యను కాపాడుకోవాలనే ఒక లోతు ఆవేదన, పిల్లల్ని కాపాడుకోవాలనే ఒక లోతు ఆవేదన. మేము సేవ చేసే ప్రాంతంలో ఒక ఆవిడ ఉంది. సాయంత్రం కాగానే ప్రార్థనకు రమ్మంటాడు అంటాడు ఆయన. ప్రార్థనకు రమ్మంటే అంటదంట, వస్తాను అమ్మా, ఎంతసేపు అమ్మా, అక్కడ అనిలన్నయ్య వాక్యం చెప్తాడు, అయిపోతుంది, టైం అయిపోతుంది అంటే ఉండి అంటాడంట, నేను రాలిపోతాను. చూసావా ఎంత మొండిగా? పాపం అన్నయ్య నీ వాక్యం వినడానికి, ఆమెను తీసుకురావడానికి ఆమె ఎన్ని చేసినా, ఎంత నాజూకు వ్యవహారం చేసినా ఓర్చుకొని తీసుకొని వస్తున్నాను అన్నయ్య అంటున్నాడు. ఏం చేస్తాం చెప్పండి? భర్త మారకపోతేనేమో మా ఆయన మారలేదు ప్రార్థన చేయండి అంటారు, మారిన భర్త ఇంట్లో ఉంటేనేమో ఆయనకి టార్చర్ చూపిస్తున్నారు. ఇంకెట్లా చెప్పండి? అంతా మీ ఇష్టమేనా? ఎడు తిరగమంటే అడు తిరుగుతారా మీరు? 2 అంచులకు పొదలైన కత్తులా ఏంటి? ఎటైనా మాట్లాడటానికి? తెల్లవారేసరికి వీళ్ళేం కదలట్లా, భార్య పిల్లలు కదలట్లా. అప్పుడు దేవదత్త చెయ్యి పట్టుకొని లాక్కుపోయింది. లోతు భార్యను లాక్కుపోతుంది, ఈడ్చుకొని పోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఏమైందో, నా కొంప ఏమైందో, నా బట్టలు ఏమైనాయో, నా ఫ్రెండ్స్ ఏమయ్యారో అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది మహాతల్లి. ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి భక్తులారా అని చెప్పాడు యేసుప్రభు ముందుగానే. ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంది, ప్రాణం దేవుని కోసం పెట్టాలనుకోలేదు, కానీ ప్రాణాన్ని కాపాడాలనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ఇది ప్రపంచ పరిస్థితి. ఒకవైపు నకిలీ, భయం, మృత్యువు,
మోసం, ఈ నలుగురు ప్రపంచాన్ని ఆక్రమించారు యేసు ప్రభు రాకమునుపు. ఈరోజు క్రైస్తవులుగా సంఘంలో బ్రతుకుతున్న మనం సిద్ధపాటు లేకుండా ఉంటున్నాం. ఆయన ఏ వేళ వచ్చినా వెళ్ళటానికి సిద్ధంగా లేవు. ఇది మన దౌర్భాగ్యమైన స్థితి. ఇట్లాంటి స్థితిని మార్చుకోవడానికే కదా యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పింది. నేను మీకు స్థలం సిద్ధపరచి వెళుతున్నాను, నాకు ఆ మార్గం నాకు తెలుసు, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరం తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పిన ఆయన ఎంత నమ్మకమైన అంటే, ఆయన మాటనే నమ్మలేదంటే మనకు జీవం తాలూకా హక్కు లేదు, అది పొందే హక్కు లేదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని వాక్యం అంటే పరుగును రావాలి. మిమ్మల్ని ఏమి ఇవ్వమని అడిగారు చెప్పండి? మిమ్మల్ని ఏమి ఇవ్వమని అడిగారు? వచ్చి వాక్యం ఏమన్నామా అని అడిగారు. ఆ వాక్యం విని మీ బ్రతుకులను మార్చుకొని యేసుక్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపడండి. ఈ ప్రపంచం అంతా నాశనం కాబోతుంది, ఇంకా టైం లేదని చెప్తున్నారు. ఈ సమయంలో మీరు ఎంతో నీతి, ఎంతో భక్తి, ఎంతో జాగ్రత్తగా వారై ఉండాలి. దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూచు, ఆ దినమును గురించి ఆశించుచు మీరంతా భక్తితో, నీతితో, ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళు బ్రతకాలి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అసలు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అసలు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరి రోడ్డు మీదకి వెళ్తే అందరూ నీకు ఒక నమస్కారం పెట్టాలనిపించాలి. నాకు ఆవిడ, నేను అట్లా ఎప్పుడు బయటకు రాను కదా, అట్లా బయటకు వచ్చాను. ఎవరితోనో గొడవడుతుంది, అనిల్ గారు వందాలండి అన్న. ఓ నాన్న, గుండె బగిలింది ఒక్కసారి. నా నుండి అప్పుడు దాకా ఏదో పెద్ద పంచాయతీ చేస్తుంది. నన్ను చూడగానే అనిల్ గారు వందనాలండి అంది. నేను ఒక అడుగు వేసిన లేదు, మళ్ళీ మొదలు పెట్టింది. అది అట్లా ఉంది మన భక్తి. ఇది కాదండి, నువ్వు అడుగు బయట పెట్టావంటే చాలా మంది నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. అయ్యా, మా ప్రాంతంలో ఉన్న వారిని మాకు ఒక మంచి చెప్పే మంచి బోధకుడివి, మంచి చెప్పే మంచి అక్కవి, మంచి చెప్పే మంచి చెల్లెవి అనే భావం నీ మీద కలగాలి. ఇంతమంది ప్రార్థనలకు వెళ్తున్నారు, ఎవరిని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు, ఎవరిని చైతన్యపరచలేకపోతున్నారు. ఏమైంది మీ భక్తి? ఏమైంది మీ భక్తి? నాటకాలు ఆడుతున్నారా? నాటకం భక్తి? వేషధారులాగా బ్రతుకుతున్నారా? వద్దు, మీకు ప్రయోజనకరం కాదది. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నాడు, వచ్చి ఒక్కొక్కళ్ళ అంతు తేలుస్తాడు. మీరెందుకు నమ్మలేదు నన్ను? నాలో ఏం లోపం చూసి నమ్మలేదు, నా మాట ఏది తప్పని నమ్మలేదు మీరు అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఆయనకి? చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిని కొనసాగించండి, నీతిగా నిందారహితంగా బ్రతకండి, దేవుని కోసం సిద్ధపడండి, ఆయన రాకడ కోసం సిద్ధపడండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ ప్రియకుమారుని లోకానికి పంపించి తీర్పు తీర్చాలని, ఆయన ద్వారా జడ్జిమెంట్ ఇప్పించాలని మీరు ఎదురు చూస్తున్నారు. మీ ప్రియకుమారుడు వస్తే మీలో తరతరాలుగా ఉన్న దీర్ఘశాంతానికి పులి స్టాప్ పడే రోజు. మీ బిడ్డలు ఆలోచించాలి ఇవన్నీ. మీ పిల్లలను ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్పారు. దేవుని దినపు రాకడ వచ్చేసరికి ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్పారు. హెచ్చరించానయ్యా, నా చెల్లెళ్ళని, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని హెచ్చరించాను. ఈ మాటలు వీరంతా వినాలి, ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. మీ ప్రియకుమారిని రాకడలో నిందారహితులుగా బ్రతకాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సంఘం అంతటిని, గ్రామమును, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి శ్రీమంత్ అన్నయ్యకును అందరికీ మీరు తోడుగా ఉండి మంచి సహకారం అందించిన సంఘ సభ్యులకు, కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మంచిది. ప్రియమైన దేవుని వారు, మంచి సంగతులు ఈ పూటతో ముగించబడింది. రేపు పొద్దునేదో